అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలీ అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు నేను పప్పు నీళ్ళు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీన్నే కందికట్టు అంటారు, పప్పు కట్టు అంటారు. అలాగే ముందుగా పప్పుని మనం శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకోవాలి. పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక 2 స్పూన్లు జీలకర్ర, అలాగే దంచి పెట్టుకున్న ఒక 10 వెల్లుల్లిపాయలు, అలాగే తరిగిన 4-5 పచ్చిమిర్చి, ఇవన్నీ తాలింపులో వేసుకోవాలండి. తాలింపు చిటపటలాడిన తర్వాత మనం పప్పు వేసుకోవాలండి. ముందుగా పప్పుని మెత్తగా చేసి పెట్టుకోవాలండి. అందులోనే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా చూడాలండి, చిక్కగా అవసరం లేదు. పప్పులో నీళ్లు పోసుకున్న తర్వాత ఈ పప్పు నీళ్ళన్నీ ఆ తాలింపులో వేసుకోవాలండి. ఆ తర్వాత తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి. ఆల్రెడీ నేను పప్పులో వేసాను కాబట్టి ఈ పప్పు నీళ్ళల్లో కొద్దిగా వేస్తున్నానండి. సాల్ట్ వేశాక మరగనివ్వాలి కొద్దిగా. అలాగే కొద్దిగా చింతపండు కాకుండా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అండి 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చింతపండు వేస్తున్నాను. చింతపండు వేశాక బాగా కలుపుకోవాలి. ఈ పప్పు నీళ్ళు చేసుకోవటం చాలా ఈజీ అండి, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వాలండి. ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదండి, లంచ్ బాక్స్లోకి పిల్లలకి అన్నం మెత్తగా చేసి ఈ పప్పు నీళ్ళు కనుక పోసి అన్నం కనుక లూజ్గా చేసి పెట్టారంటే మాత్రం తొందరగా తినేస్తారండి. వాళ్ళకి ఈజీగా కూడా ఉంటుంది, ఎందుకంటే స్కూల్లో తొందరగా తినాలి కదా, అందుకని చెప్తున్నానండి నేను. ప్రతిరోజు కూరలు తిని బోరు కొట్టినప్పుడు అండి ఇలా పప్పుతోటి పప్పు నీళ్ళు చేసుకొని తినొచ్చు. వేడివేడిగా పప్పు నీళ్ళు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పప్పు నీళ్ళు రెడీ అయిపోయాయి కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము.